అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే 5 రోజులుగా అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని మనకు అప్డేట్లో అయితే వచ్చిందండి. అదేవిధంగా ఇక ఏ జిల్లాల వారీగా అంటే నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో ఫ్లాష్ ఫ్లడ్కు అవకాశం ఉన్నట్లు అయితే అప్డేట్లో అయితే వచ్చిందండి. అదేవిధంగా నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దీత్వా తుఫాను కూడా రేపు వచ్చే అవకాశం అయితే ఉన్నట్లయితే మనకి ఈరోజు అయితే తెలిసిందండి. ఇక నేటి నుంచి 5 రోజుల పాటు ఏపీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందంటున్నారండి. ఇక ఖచ్చితంగా అయితే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలనేసి, అదేవిధంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఒక ఆరెంజ్ అలర్ట్ అంటున్న అధికారులు అయితే తెలుపుతున్నారండి. ఇక నేటి నుంచి అయితే 5 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ సూచించిందండి. ఇక శ్రీలంకలో బీభత్సంగా సృష్టించనున్న దీత్వా తుఫాను, దీనికి ప్రజలైతే చాలా జాగ్రత్తలు వహించి ఉండాలని అంటున్న మన అధికారులు అయితే తెలుపుతున్నారండి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే పైన గంట సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరండి. ఇక ఈ రోజున వచ్చేసి దక్షిణ తీరంగా మారి ఆంధ్రప్రదేశ్ మీదకి వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అయితే భయాందోళనకు అయితే గురవుతున్నారండి. ఆ తర్వాత ఆ తీరానికి సమాంతరంగా ప్రయాణించే బలహీనపడే అవకాశం కూడా ఉందనేసి మనకు ఆ వాతావరణ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి. ఇక వాతావరణ అధికారులు అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండరాదనేసి, ఇండ్ల నుంచి ఎవరు అయితే ఈ 5 రోజులు బయటికి రాకూడదనేసి చెప్పడం అయితే జరిగిందండి. ఇక యూటర్న్ తీసుకుని దూసుకొస్తున్న ప్రళయం ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్గా ఉండాలనేసి వాతావరణ శాఖ నుంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక నేటి నుండి అతి భారీ వర్షాలు 5 రోజులుగా ఉన్నాయండి. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలనేసి ఆ వాతావరణ అధికారులు తెలపడం అయితే జరిగిందండి. ఇక వర్షాలపై విశాఖ వాతావరణ శాఖ కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. దీత్వా తుఫానుతో ఏపీ అలర్ట్గా ఉండాలనేసి వాతావరణ శాఖ అధికారి చెప్పడం అయితే జరిగిందండి. ఇక దీత్వా తుఫానుతో ఎన్ని ఇబ్బందులు పడతారో ప్రజలు అనేసి మన అధికారులు అయితే తెలపడం అయితే జరిగిందండి. ఇక ఈ దీత్వా తుఫాను వచ్చేసి ఏపీని వణికిస్తున్నది. ఇక 24 గంటలు కానీ కొన్ని గంటల్లోనే నైరుతి దిశగా ప్రయాణించి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందంటున్నారండి. ఇక కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారండి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నామండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.